ఏపీ లిక్కర్ కేసులో A31 ధనుంజయ రెడ్డి, A32గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిలకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మే 20 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చింది. పోలీసులు నిందితుల ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా సుమారు 3 గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. మద్యం కుంభకోణంలో నిందితులందరితో కలిపి వచ్చేలా న్యాయాధికారి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. వయసు రీత్యా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకి జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వెస్టర్న్ కమోడ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ కు అనుమతిచ్చింది. ధనంజయ రెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజెక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిడ్జ్ సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించింది. అయితే మద్యం కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు అయితే దూకుడుగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తు దూకుడుగా వ్యవహరిస్తుంది. అందులోనే కీలకంగా వ్యవహరించినటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించి, అదేవిధంగా పాలసీ రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇరువురిని కూడా పోలీసులు అరెస్టు చేయటం, అదేవిధంగా రిమాండ్ విధించినటువంటి న్యాయస్థానం సిచ్యువేషన్ చూసాం. మనం రాత్రి వరకు కూడా ఈ వ్యవహారం అంతా జరిగింది. కీలకమైనటువంటి పార్టీలో, అటు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేయడం కూడా ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే అరెస్టులకు సంబంధించినటువంటి పట్టించుకోవట్లేదు. మద్యం సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి భాగంగానే ఇరువురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రైట్.